కాంగ్రెస్ మేనిఫెస్టోను కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ఆమోదించింది. సుదీర్ఘంగా చర్చ జరిగింది. 3.5 గంటల పైగానే ఈ సమావేశంలో అన్ని అంశాలకు సంబంధించి కొన్ని ప్రతిపాదనలు, కొన్ని సూచనలు కూడా రావడం జరిగింది. కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యులుగా ఉన్నటువంటి గిడుగు రుద్రరాజు ఈ అంశాలపై అడిగి తెలుసుకుందాం. ఏమేమి అంశాలపై చర్చించారు? ప్రధానంగా కాంగ్రెస్ పార్టీకి ఉన్నటువంటి వినూత్నమైనటువంటి హామీ ఏంటి? ప్రధానంగా దేశంలో జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలను దృష్టిలో పట్టుకుని జాతీయ స్థాయిలో ఒక పాజిటివ్ ప్లాన్ ఇవ్వాలి అనేటువంటి ఉద్దేశంతో, అంటే మేనిఫెస్టో లాంటి ఒక మంచి ప్రామిసింగ్ డాక్యుమెంట్ ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో మేనిఫెస్టో కమిటీని చిదంబరం గారి నేతృత్వంలో కాంగ్రెస్ పార్టీ చేయడం జరిగింది. వాళ్ళు అనేకమైనటువంటి గ్రూప్స్ తోటి మాట్లాడిన తర్వాత అల్టిమేట్గా ఒక డ్రాఫ్ట్ మేనిఫెస్టోని ఈరోజు కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ ముందు పెట్టారు. దాంట్లో ప్రధానమైనటువంటి ఒక 5 అంశాలు తీసుకున్నారు. దాంట్లో సామాజిక న్యాయానికి సంబంధించి, యువతకు సంబంధించిన న్యాయానికి సంబంధించి, రైతులకు సంబంధించినటువంటిది, మహిళలకు సంబంధించినటువంటిది, అదేవిధంగా శ్రామికులకు సంబంధించి ఈ 5 అంశాల మీద కూడా ఫోకస్ ఎక్కువగా పెట్టడం జరిగింది. అదేవిధంగా సామాజిక న్యాయంలో ఎస్సీ, ఎస్టీ, మైనారిటీలకు సంబంధించిన పలు కీలకమైనటువంటి అంశాల మీద, వాళ్ళకి ప్లాన్ మీద, వీటిలన్నిటి మీద కూడా చర్చించడం జరిగింది. యువతకు సంబంధించి వారి యొక్క ఉపాధి, వారి యొక్క ఎడ్యుకేషన్, వాళ్ళకి స్కిల్ డెవలప్మెంట్స్, వీటి మీద కూడా ఇచ్చేయడం జరిగింది. రైతులకు సంబంధించి నేషనల్ లెవెల్లో జాతీయ స్థాయిలో ఒక పాలసీ తీసుకోవాలి. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి కూడా రాష్ట్రాలకు కొంచెం సహాయ సహకారాలు అందాలి. ప్రధానంగా ఉచిత విద్యుత్ లాంటి అంశాలు కానీ, ఇతర అంశాలు కానీ, తర్వాత ఎంఎస్పీకి సంబంధించిన అంశాలు కానీ, గతంలో తీసుకున్నటువంటి ఏవైతే ప్రామిసెస్ ఉన్నాయో వాటిలన్నింటినీ కూడా ఇంప్లిమెంట్ చేయడానికి వీటిలన్నింటి మీద కూడా చర్చించడం జరిగింది. ఈ కీలకమైనటువంటి అంశాలన్నింటినీ కూడా కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ యొక్క సభ్యులందరికీ చెప్పడం జరిగింది. సో ఆల్మోస్ట్ 3.5 గంటలు జరిగినటువంటి ఈ సమావేశంలో లైన్ టు లైన్ మేనిఫెస్టో కమిటీ చైర్మన్గా ఉన్నటువంటి చిదంబరం గారు, కాంగ్రెస్ ప్రెసిడెంట్ మల్లికార్జున ఖార్గే గారు, శ్రీమతి సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు, వీళ్ళందరూ కూడా మాట్లాడడం జరిగింది. అదేవిధంగా మా అందరి దగ్గర నుంచి కూడా, సభ్యులందరి దగ్గర నుంచి కూడా చాలా కన్స్ట్రక్టివ్ సజెషన్స్ వచ్చాయి. వాటిలన్నింటినీ కూడా తీసుకున్నారు. ప్రధానంగా నార్త్ ఈస్టర్న్ స్టేట్కి సంబంధించినటువంటి ప్రత్యేక తరగతి హోదా మీద, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించి ప్రత్యేక తరగతి హోదాని కూడా దాంట్లో మెన్షన్ చేశారు. అదే కాకుండా ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ఏపీ రీఆర్గనైజేషన్ యాక్ట్ 2014 ఏదైతే పార్లమెంట్ అప్పుడు యూపీఏ ప్రభుత్వం చట్టం చేసిందో దాన్ని ఇంటోటోగా ఇంప్లిమెంట్ చేయాలని చెప్పేసి నేను మాట్లాడడం జరిగింది. దాన్ని కూడా చాలా పాజిటివ్గా తీసుకుని దాన్ని అంతా కూడా ఇచ్చేస్తామని చెప్పడం జరిగింది. సో ఇలాగ మెంబర్స్ యొక్క సజెషన్స్ అన్నింటినీ కూడా తీసుకున్నారు. అన్నింటినీ క్రోడీకరించి అల్టిమేట్గా ఆ డాక్యుమెంట్ని రిలీజ్ చేస్తారు. సో డెఫినెట్గా జాతీయ స్థాయిలో ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని కూడా ఒక ఇంక్లూజివ్ గ్రోత్ తోటి బోత్ సామాజిక న్యాయం యాజ్ వెల్ యాజ్ ఆర్థిక న్యాయం, రాజకీయంగా ఉన్నటువంటి పరిస్థితులు, వీటిలన్నిటి మీద కూడా చర్చించడం జరిగింది. అదేవిధంగా పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి దగ్గర నుంచి మన్మోహన్ సింగ్ గారి దాకా ఈ దేశానికి ప్రధానులుగా చేసిన వారి యొక్క సర్వీసెస్ ఏవైతే ఉన్నాయో, వాళ్ళందరూ ఏవైతే వినూత్నమైనటువంటి పథకాలు పెట్టారో వాటిలన్నింటినీ కూడా దీన్ని కంటిన్యూ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో కూడా చాలా విషయాలు పెట్టడం జరిగింది. ప్రధానంగా రాజీవ్ గాంధీ గారు ఆవేళ టెలికమ్యూనికేషన్ సంబంధించి కానీ, కంప్యూటరైజేషన్ కానీ ఈ దేశంలో తీసుకొచ్చారు. వాటిలన్నింటినీ కూడా మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో ఏవైతే ఆన్గోయింగ్ స్కీమ్స్ గతంలో యూపీఏ ప్రభుత్వం కానీ, కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కానీ చేసిందో వాటిని కంటిన్యూ చేస్తేనే, ఇన్ అడిషన్ టు దిస్ ఇప్పుడు 2024 ఈ దేశంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే ఏమేం చేయాలనేటువంటి దాని మీద చాలా కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. అంటే మారుతున్న కాల పరిస్థితులకు తగ్గట్టుగా ఈ వర్గాలందరికీ, మహిళలకు కానీ, యువతకు కానీ, శ్రామికులకు కానీ, రైతులకు కానీ, అదేవిధంగా అనేకమైనటువంటి సామాజిక వర్గాల యొక్క ఆస్పిరేషన్స్, వాళ్ళకున్న మనోభావాల్ని ప్రతిబింబించే రీతిలో ఉంది. కానీ ఇది ఒక ఆకర్షణీయంగా ఉన్నట్టుగా అనిపించట్లేదు. చాలా ఆకర్షణీయంగా ఉంది. అంటే ఇది మేనిఫెస్టో అనేటువంటిది ఇంప్లిమెంటేషన్ కోసం కాంగ్రెస్ పార్టీ చేసింది. సమాజంలో ఉన్నటువంటి ఆ వర్గాలందరికీ కూడా ఒకసారి చేరువైతే దాన్ని వదిలేటువంటి పరిస్థితి. ఎందుకంటే లైన్ బై లైన్ మనం చూసినప్పుడు ఇట్స్ డాక్యుమెంటేషన్ ఆఫ్ మోర్ దాన్ 50 to 60 పేజెస్ ఉంటుంది. సో చాలా కూలంకుషంగా అన్ని విషయాలు ఇప్పుడు మనకు వచ్చినటువంటిది కొంతవరకే ఇచ్చేశారు. ఇంకా చాలా విషయాలు కూడా ఉన్నాయి. దేశ అంతర్గత భద్రతకు సంబంధించి కానీ, తర్వాత ఎక్స్టర్నల్ అఫైర్స్కి సంబంధించి కానీ, విదేశ వ్యవహారాలకు సంబంధించి కానీ, ఇంటర్నల్ సెక్యూరిటీకి సంబంధించి కానీ, ఎక్స్టర్నల్ సెక్యూరిటీకి సంబంధించి కానీ ఇటువంటి చాలా కీలకమైనటువంటి అంశాలు ఉన్నాయి. ప్రధానంగా మైనారిటీస్ యొక్క భద్రత, ఇవి ఈ దేశంలో ఉన్నటువంటి పరిస్థితుల్లో భారతీయ జనతా పార్టీ, ఆర్ఎస్ఎస్ చేస్తున్నటువంటి ప్రచారాలు, అదేవిధంగా ఎడ్యుకేషన్ సంబంధించి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, భారతీయ జనతా పార్టీ కానీ ఎన్డీఏ కానీ పెట్టినటువంటి న్యూ ఎడ్యుకేషన్ పాలసీ, సాఫ్ట్నైజేషన్ ఆఫ్ ఎడ్యుకేషన్, ఇలా కీలక అంశాలు చాలా ఉన్నాయి. వీటిలన్నింటినీ కూడా కూలంకుషంగా చర్చించడం జరిగింది. సో డెఫినెట్గా చాలా మంచి పాజిటివ్ డాక్యుమెంట్ వస్తుంది. ఈ దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని,
సమాజంలో ఉన్నటువంటి అన్ని వర్గాల ప్రజల్ని అడ్రస్ చేసే విధంగా కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో ఉంటుంది. ఇప్పుడు దీన్ని విడుదల చేసే అవకాశం ఉంది. త్వరలోనే విడుదల చేస్తారన్నారు. మళ్ళీ కాంగ్రెస్ ప్రెసిడెంట్ గారు దాని మీద ఒక నిర్ణయం తీసుకుంటారు. ఇప్పటివరకైతే ఈ ప్రధానంగా మహిళలకు సంబంధించి, యువతకు సంబంధించి, శ్రామికులకు సంబంధించి, సామాజిక న్యాయానికి సంబంధించి ఈ ఒక 5 కీలకమైనటువంటి అంశాల మీద ఒక నిర్ణయం తీసుకున్నారు. ఈ 5 అంశాలని కూడా ప్రచారం చేయమని చెప్పి మాకు నిర్దేశించడం జరిగి మిగిలినవన్నీ కూడా యాజ్ అండ్ వెన్ మిగిలినంతా కూడా డ్రాఫ్ట్లో ఉంది. అది అప్రూవ్ అయ్యి ఈరోజు మెంబర్స్ అప్రూవల్ తీసుకున్నారు. ఇంకా కొన్ని ఎడిషన్స్ అవి అయిన తర్వాత అన్ని కలిపి బహిర్గతం చేస్తారు డాక్యుమెంట్. మొత్తానికి ఈ మేనిఫెస్టోలో ప్రజల భాగస్వామ్యంతో వాళ్ళ యొక్క ప్రతిస్పందనలు, వాళ్ళ యొక్క అభిప్రాయాలను పరిగణలో తీసుకుని అమలు చేయదగ్గ హామీలనే ఇచ్చాము. అదేవిధంగా గతంలో ఉన్నటువంటి యూపీఏ ప్రభుత్వంలో చేసినటువంటి హామీలను కొనసాగిస్తూనే అదనంగా మారుతున్న కాల పరిస్థితులు తగ్గట్టుగా వీటన్నిటి కూడా చేర్చి ప్రజల వద్దకు చేర్చేందుకు తమకు నిర్దేశం కూడా ఇవ్వడం జరిగింది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్ సంబంధించి ప్రత్యేక విభజన చట్టాన్ని అమలు చేయడంతో పాటు అదేవిధంగా ఈ విభజన హామీలను కూడా అమలు చేసే విధంగా పూర్తి స్థాయిలో ఒక రక్షణ కల్పించాలి. ఎన్నికల హామీ పత్రం ద్వారా చేసిన సూచనను కూడా పరిగణలో తీసుకున్నట్లుగా గిడుగు రుద్రాజ్ చెప్తున్నారు. ప్రసాద్, ఎన్టీవీ, న్యూఢిల్లీ.